అగ్ని పరీక్ష 2కి ఎవరైతే కాంటాక్ట్స్ ఇచ్చారో ఎంత పేమెంట్ ఇస్తా ఉన్నారు అంటే లాస్ట్ టైం వాళ్ళకి 1,00,000 ఇచ్చారు, 80,000 ఇచ్చారు. సో ఈసారి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఎంత ఇస్తున్నారు అండ్ ఈసారి టాప్ 15 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కదా, అందులో బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమందికి ఛాన్స్ ఉంది అంటే టాప్ 6 టాప్ 8 టాప్ 10 ఎంతమందిని పంపించబోతా ఉన్నారని క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను. జెన్యూన్ అప్డేట్ అండ్ ఫాస్ట్ అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అండ్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని తెలుస్తాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద రెడ్ ఐకాన్ బటన్ కనపడతా ఉంది, నొక్కండి, ఆల్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి వీడియో చూడండి. చాలా మందికి రీచ్ అవుతుంది, అప్పుడే మన వీడియో అందరికీ తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు అసలు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఎంత పేమెంట్ ఇస్తా ఉన్నారు వీక్లీ అండ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఎంత మందిని హౌస్లోకి తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు, ఫెయిర్గా ఓట్స్ ప్రకారంగా పంపిస్తారా లేకపోతే జడ్జెస్ డిసిషన్తో పంపిస్తారా అనేది తను టాప్ 15లో అసలు కంటెస్టెంట్స్లో ఓట్లు వేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఊరికనే వేసేస్తారా ఓట్లు లేకపోతే వీళ్ళు ఏం పనులు చేయాలని క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఇంకో మెయిన్ అప్డేట్ కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. అది ఏంటి అంటే అసలు 2 డేస్ షూట్ లేదు, ఆగస్ట్ 14th అంటే రేపు అలా ఉంది. ఆ షూట్లో ఏం జరగబోతా అనేది కూడా చెప్తాను. సో ప్రస్తుతానికైతే మీకు అందరికీ తెలియని నిజం ఏంటంటే ప్రస్తుతానికైతే టాప్ 15 మెంబర్స్కి టాస్క్లు అయితే పెట్టబోతా ఉన్నారు. ఎవ్రీథింగ్ అన్ని టాస్కులు జరుగుతాయి. అది కూడా ఓల్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్కులు పెడతారు. దాంట్లో 3 టాస్కులు అయిపోయినాయి. దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడకపోతే మాత్రం చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ ఈరోజు నేను ఎంతమంది హౌస్లోకి వెళ్ళబోతున్నారని చెప్తా ఉన్నాను. 15 మెంబర్స్లో ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నారు. లాస్ట్ టైం లాగే 8 మెంబర్స్ కాదు. 8 మెంబర్స్లో కూడా కొంతమందికి మళ్ళీ ఛాన్స్ వచ్చో వైల్డ్ కార్డు అదో ఏదో సంథింగ్ జరిగింది. బట్ ఈసారి కూడా 6 మెంబర్స్ అంటే 15 మెంబర్స్లో ఓన్లీ 6 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా 9 మెంబర్స్ వెళ్ళిపోతారు. అంటే 9 మెంబర్స్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసి టాస్కులు చేసి డేర్ చేసి అది చేసి ఇది చేసి టాప్ 6నే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఆ 6 కూడా గ్రాండ్ లాంచ్ రోజు నాగార్జున సార్ ముందర ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏంది, ఎవరు వెళ్తా ఉన్నారని టాప్ 6 మెంబర్స్ని లోపలికి అయితే తీసుకెళ్తారు. ఆ టాప్ 6 కూడా 3 విత్ ఆడియన్స్ సైడ్, 3 విత్ జడ్జెస్ సెలెక్షన్. సో ఆడియన్స్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అందరికీ ఓట్లు ఏమని చెప్పేసి పెడతారు వాళ్ళ ప్రొఫైల్స్ని టాప్ 15 అట్లా ఇట్లా. బట్ టాప్ 3 ఎవరైతే వస్తారో ఆ 15 మెంబర్స్లో టాప్ 15 మెంబర్స్లో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆడియన్స్ నుంచి ఆ టాప్ 3 మెంబర్స్ని ఆడియన్స్ ఓట్స్ కన్సిడర్ చేసి తీసుకుంటారు. అండ్ మిగతా ముగ్గురిని జడ్జెస్ వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ టాస్క్ని, వాళ్ళ డేని క్యాల్కులేట్ చేసి అలా ఇంకో 3 మెంబర్స్ని తీసుకుంటారు. సో ఓవరాల్గా 6 మెంబర్స్ని తీసుకుంటారు. అసలు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ టార్గెట్ ఏంటంటే జడ్జెస్ కళ్ళల్లో పడడం అండ్ ఆడియన్స్ కళ్ళల్లో పడడం. సో ఈ రెండే వాళ్ళ మైండ్లో టార్గెట్ ఉండాలి. వాళ్ళ టాలెంట్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ స్కిల్స్ ఎవ్రీథింగ్ ఉంటూ జడ్జెస్ కళ్ళల్లో అండ్ ఆడియన్స్ కళ్ళల్లో పడాలి. సో ఇది వాళ్ళు చేయాల్సిన పని. సో ఇలా చేస్తే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి అసలు ఈసారి ఎంత పేమెంట్ ఇవ్వబోతా ఉన్నారు, ఎంత ఇస్తా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అంటే ఈసారి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఈచ్ వన్ అంటే ఒక్కొక్కరికి 50K 50,000 పర్ హెడ్ మాత్రమే ఇవ్వబోతా ఉన్నారంట. సో అది కూడా ఆల్ మెడికల్ చెక్స్ అండ్ ట్రావెలింగ్ పర్పస్. అంటే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ మెడికల్కి లేకపోతే వాళ్ళు ఏదైతే ట్రావెలింగ్ చేసి వస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి 50,000 పేమెంట్ అయితే ఇవ్వబోతా ఉన్నారు టాప్ 15 మెంబర్స్కి. సో టాప్ 15 మెంబర్స్ 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లేకపోయినా మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ 50K పర్ హెడ్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. అండ్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ స్కిల్ని, వాళ్ళ డేర్ని, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి అక్కడ మళ్ళీ సపరేట్ పేమెంట్ ఉంటుంది వీక్లీ వైజ్. సో ప్రస్తుతానికి అయితే 50K పర్ హెడ్ ఇస్తా ఉన్నారు అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్స్కి. సో ఇలా ఈ మ్యాటర్ కూడా క్లోజ్. అండ్ టాప్ 15 కంటెస్టెంట్స్ చేయాల్సిన మెయిన్ అంటే మెయిన్ వర్క్ ఏంటంటే ఇప్పుడు టాప్ 15 కంటెస్టెంట్స్కి టాస్కులు జరుగుతాయి, ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. బట్ అక్కడ కొంతమందిని ఎలిమినేట్ చేస్తారు. ఒక 10 మెంబర్స్నో 9 మెంబర్స్నో లేకపోతే 12 మెంబర్స్నో ఓట్ చేయమని చెప్పేసి లాస్ట్ ఫైనల్గా ఓటింగ్ వరకు వెళ్తారు. అంటే ఆడియన్స్ ఓట్. బిగ్ బాస్లో మనం ఎట్లా ఓట్లు వేస్తామో అట్లా వీళ్ళకి కూడా ఓట్లు వేయాలని చెప్పేసి ఒక 10 మెంబర్స్ని పక్క తీస్తారు. ఆ 10 మెంబర్స్ చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రొఫైల్స్ని మీరే హైలైట్ చేసుకోవాలి. అంటే ఎవరైతే కంటెస్టెంట్స్ టీవీలో కనిపిస్తూ ఉంటారో, బిగ్ బాస్ షోలో ప్రోమోలలో టెలికాస్ట్ అవుతూ ఉంటారో వాళ్ళ వీడియోస్ వాళ్ళే కట్ చేసుకొని వాళ్ళ వీడియోస్ వాళ్ళే యాడ్ చేసుకొని మ్యూజిక్ యాడ్ చేసుకొని ఎలివేషన్ ఇచ్చుకొని వాళ్ళకి వాళ్ళే మోటివేషన్
ప్రమోషను ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చూసే షో కాబట్టి వాళ్ళని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలి. వాళ్ళ ఇన్స్టాలో కావచ్చు, వాళ్ళకి తెలిసిన ప్రొఫైల్స్లో కావచ్చు, వీళ్ళ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కట్ చేసుకొని వాళ్ళని వాళ్ళే రీల్స్ లాగానో ఎలివేట్ చేసుకోవాలి, వాళ్ళనే ప్రమోట్ చేసుకోవాలి. అలా జరిగితే మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్నెస్ వస్తుంది. అండ్ యాక్టివ్ ఉంటేనే మీకు జనాల కళ్ళల్లో పడతారు, ఆడియన్స్లో కళ్ళల్లో పడతారు. సో వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీ పాజిటివ్ మొత్తం కట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో క్లిప్స్ యాడ్ చేసుకోండి, మంచి సాంగ్స్తో, మంచి మ్యూజిక్స్తో. సో అప్పుడు మాత్రమే ఆడియన్స్ కళ్ళల్లో పడతారు. మోస్ట్ ప్రోమోస్లో మీకు ఏదైతే పాజిటివ్స్ ఉంటాయో అవన్నీ కట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి స్టోరీస్లో కూడా. సో ఇలా మొత్తానికి నిన్న జరిగిన షూట్ వరకు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఏదైతే వచ్చాయో అప్డేట్స్ ఇవన్నీ. సో దీని తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే అసలు 2 days షూట్ లేదు. August 14th రేపు షూట్ స్టార్ట్ అవుతుంది. రేపు ఏం జరగబోతా ఉందంటే దమ్ము శ్రీజ రాబోతా ఉన్నారు, హరీష్ రాబోతా ఉన్నారు, ఇంకా మనకి కొంతమంది కంటెస్టెంట్స్ చాలామంది రాబోతా ఉన్నారు టాస్క్లు పెట్టడానికి. ఎవరికి? టాప్ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్కి ఆల్రెడీ 3 వచ్చారు, మర్యాద మనీష్, కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి. సో వీళ్ళ 3 వచ్చి టాస్క్లు పెట్టారు, వాళ్ళకి పవర్ కార్డ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ రాబోతా ఉన్న కంటెస్టెంట్స్ ఏ గేమ్స్ పెడతారు, మిగతా కంటెస్టెంట్స్కి వాళ్ళేం పవర్స్ ఇస్తారు అనేది నెక్స్ట్ రేపు షూట్లో మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత ఇంకో వీడియో కూడా వస్తుంది, అదేంటంటే ప్రోమో 2. అసలు అభిజిత్ కాళ్ళు తుడవడానికి కారణం ఏంటంటే అసలు ఆ కంటెస్టెంట్ ఏం పని చేసింది, అసలు శ్రీముఖి అసలు ఏం చేసింది, అభిజిత్ ఎందుకు కాలు తుడిచాడు, సో ఇలా అసలు జడ్జెస్ ఏం చేశారు, ఆ ప్రోమోలో అసలు ఫస్ట్ మాట్లాడినట్టు డిప్స్ కొట్టమంటా ఉన్నారు, ప్రోమోలో అసలు ఏమేమి ఉందనేది పూర్తిగా ప్రోమో గురించి అనాలిసిస్ మాట్లాడుకుందాం. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.